మీ అందరికీ చేతేశ్వర పుజారా తెలుసు కదా. మరి పుజారా తెలుసు కానీ అతని స్టాట్స్ ఎప్పుడన్నా ఒకసారి చూసారా? సో చూడకపోతే ఒకసారి నేను చెప్తా వినండి, కళ్ళు చెదిరిపోతాయి. అయితే పుజారా స్టాట్స్ కనుక మీరు ఇండియన్ టీంలో చూసారంటే ఒకసారి ఇప్పటి వరకు 103 టెస్ట్ మ్యాచెస్ ఆడితే దాంట్లో ఎన్ని సెంచరీస్ కొట్టాడు అనుకున్నారు? 19 సెంచరీస్, అలాగే 35 హాఫ్ సెంచరీస్ కొట్టాడు. మరి యావరేజ్ ఎంత ఉంది భయ్యా అంటే యావరేజ్ కూడా 43 యావరేజ్ ఉంది. సో మరి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్ని మరి ఇండియన్ టీంలోకి ఎందుకు రానివ్వట్లేదు అనే డౌట్ కూడా మీకు రావచ్చు. సో దాని గురించి చెప్తున్నా వినండి. మనకి ఇంత మంచి స్టాట్స్ ఉన్నా సరే లాస్ట్ 4 ఇయర్స్లో పుజారా పర్ఫార్మెన్స్ చూసారనుకోండి, చాలా దారుణంగా అతను ఫామ్ డిప్ అయింది. ఎందుకు భయ్యా అంటే ఇప్పటి వరకు లాస్ట్ 4 ఇయర్స్లో అతను 28 మ్యాచెస్ ఆడితే అతను కేవలం ఒక్క సెంచరీ చేశాడంటే నమ్ముతారా? సో నమ్మి తీరాల్సిందే. సో కాబట్టి ఇంత దారుణంగా డిప్ అయ్యాడు కాబట్టి అంతకుముందు ఆస్ట్రేలియన్ సిరీస్లో లేదంటే ఇంగ్లాండ్ సిరీస్లో మరి మనం గెలిచామంటే వన్ ఆఫ్ ద రీజన్ పుజారానే. అయినా సరే ఇంత దారుణంగా ఫామ్ డిప్ అయింది కాబట్టి అతన్ని తీసి పక్కన పెట్టారు. సో మరి ఇండియన్ టీంలోకి ప్రజెంట్ వచ్చే ఛాన్స్ ఏదన్నా ఉందా అంటే ఇక్కడ చూస్తే చాలా పెద్ద హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. మరి ఇంత కాంపిటీషన్ తట్టుకొని రాగలుగుతాడా అంటే మరి ఒక పక్కన చూసుకుంటే దేశవాళీ క్రికెట్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఎప్పుడు ఇండియన్ టీంలోకి వద్దామని చెప్పేసి, అయినా సరే ఇక్కడ తలుపులు తెరుచుకోవట్లేదు. సో మరి అందుకని చెప్పేసి అతనికి ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎదురైంది, మరి మీరు దేశవాళీలో మంచిగా అయినా సరే మీకు ఇంగ్లాండ్ సిరీస్కి మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, మరి రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన ఏదైనా ఉందా అంటే పుజారా ఒకటే చెప్పాడు, చూడండి అబ్బాయిలు, నేను అంతకుముందు ఇండియన్ క్రికెట్ టీంలోకి అడుగుపెట్టాను, అయినా సరే మరి ఇంకా నేను అక్కడికి వెళ్ళి చేయాల్సింది చాలా ఉంది, అప్పుడే నేను రిటైర్మెంట్ తీసుకుంటే ఎలాగా? సో నేను మళ్ళీ నేను దాని మీద వర్కౌట్ చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా దేశవాళీలో క్రికెట్ ఇంకా పర్ఫామ్ చేసి మంచిగా ఖచ్చితంగా ఇండియన్ టీంలోకి వెళ్తాను. ఇండియన్ టీంలోకి వెళ్ళి నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేసి తీరుతాను. అప్పటి వరకు రిటైర్మెంట్ అనే ఆలోచనే నా దరిదాపుల్లోకి రానిను. నేను ప్రజెంట్ వర్తమానంలోనే బతుకుతున్నాను. సో నేను ఇండియన్ టీంలోకి వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉన్నాను. సో కాబట్టి రిటైర్మెంట్ ఇప్పుడల్లా ఇవ్వలేను అని చెప్పేసి పుజారా స్పష్టంగా తెలియజేసేసాడు. సో మరి ఇది చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకు మనకి ప్రజెంట్ మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే ఫస్ట్ టెస్ట్లో మన బ్యాటింగ్ ఆర్డర్లో ఆ నెంబర్ 3 స్పాట్ ఆల్రెడీ మీరు చూశారు. మరి అది చూసిన తర్వాత పుజారా అవసరం ఉందా లేదా, మరి పుజారా రిటైర్మెంట్ ఇవ్వాలా లేదంటే ఇండియన్ టీంలోకి రావాలా, మరి దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేయండి మరి.